మాటికి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారు. 3 పెళ్లిల గురించి మీ లీడర్స్ లో ఎంతమంది మాట్లాడారు? చంద్రబాబు నాయుడు నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ నన్ను తిట్టాడు. ఇష్టానుసారం రోమాలు తీస్తాను, చెమడాలు తీస్తాను, అందరినీ ఉతికి పారేస్తాను. అన్ని డైవర్ట్స్ అయిపోయిన తర్వాత చేసుకున్నాడు. అది కడుపు చేస్తే మాధురి అదే ఇన్స్పిరేషన్ గా చెప్తుంది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, డిప్యూటీ సీఎం అయినాడు. నేను 2 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పే ఉంది, నేను కూడా మంత్రినో ఎమ్మెల్యేనో అవుతాను కదా. సార్, యాజ్ మీరు ఇప్పుడు లాయర్గా చెప్పారు కాబట్టి నాకు ఈ పాయింట్ గుర్తుకొచ్చింది. ఆర్టికల్ 21 సార్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది మీరు పాటిస్తున్నారు అనుకుంటున్నాం. ఈ పార్టీ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది? మీ పార్టీ ఎన్నిసార్లు మాటికి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసినప్పుడు ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇదే చూడండి, జనం యొక్క ఆలోచన చూడండి. పవన్ కళ్యాణ్ మా దగ్గర 100 తిట్లు తిడతాడు. ఆ తిట్లనే తిట్టికి మేము ఖండనిచ్చినాం, మేము పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు. దీనికి ఏంటంటే దీన్ని ఏమంటారంటే, ఒక్కసారి నా మాట వినండి. టార్గెట్ చేయడంలో 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి పర్సనల్ టార్గెట్, ఇంకోటి ప్రొఫెషనల్ టార్గెట్. ప్రొఫెషనల్ టార్గెట్ చేయడంలో తప్పేం లేదు. పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? అయినా 3 పెళ్లిల గురించి సార్, నా పాయింట్ ఫినిష్ చేయండి సార్. 3 పెళ్లిల గురించి మీ లీడర్స్ లో ఎంతమంది మాట్లాడారు? అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము ఒక లేడీని డివోర్స్ అంటే వాళ్ళ పెళ్ళం డివోర్స్ చేసిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా కదా? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 యాక్ట్ ప్రకారం. అవునా కదా సార్? చెప్పండి, మీరు చెప్పండి. ఎస్ ఆర్ నో మాట్లాడచ్చా? నేను ఎస్ ఆర్ నో చెప్పండి సార్. అవునా కాదా? కదా, మరి ప్రాబ్లం ఏముంది కదా? ప్రాబ్లం ఎక్కడ ఉంది? మళ్ళీ మాట్లాడండి సార్. సో హియర్ ఆల్వేస్ విక్టిమ్ కార్డ్ అనేది రైట్ నో పొలిటికల్ సిస్టమ్ లో కావచ్చు, దీంట్లో కావచ్చు, ఒకటి అలవాటు అయిపోయిన వ్యవస్థ. సో చంద్రబాబు నాయుడు నన్ను తిట్టాడు, మా వాళ్ళని తిట్టాడు, పవన్ కళ్యాణ్ నన్ను తిట్టాడు. వీళ్ళేమో ఇష్టానుసారం అమ్మనాబోతుంది. ఇప్పుడు నిన్న ఉన్నాడు పవన్ కళ్యాణ్, రోమాలు తీస్తాను, చెమడాలు తీస్తాను, అందరినీ ఉతికి పారేస్తాను అని చెప్పేసి ఆయన కామెంట్. దానికి మనం ఖండన ఇచ్చినాం అనుకో, విక్టిమ్ కార్డ్ చేస్తాడు. చూడు, కాపుల్ని ఇట్లా తిట్టినాడు, మమ్మల్ని ఇట్లా తిట్టినాడు అని విక్టిమ్ కార్డ్ అప్లై చేస్తాడు. 1 థింగ్. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అవన్నీ డైవర్ట్స్ అయిపోయిన తర్వాత చేసుకున్నాడు, అది తప్పు కాదు. జస్ట్ డెఫినెట్ గా డైవర్ట్స్ అయిపోయిన తర్వాత దర్ ఇస్ నో వే రిలేటెడ్. కానీ నేను ఇవన్నిటికంటే ముందు కూడా ఆమె 2వ భార్య అనుకుంటా, రేణు దేశాయ్, ఆమెనే మాట్లాడింది. ఆమెనే ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నేను నీతో ఉంటూ డైవర్స్ కాకుండా ఉంటూ పెళ్లి చేసుకొని ఉంటూ తెలియకోకుండానే ఇంకో అమ్మాయికి కడుపు చేస్తే తప్పు కదా అని చెప్పేసి నేను కాదు మాట్లాడేది, మా పార్టీ కాదు మాట్లాడేది, ఆమె 2వ భార్య మాట్లాడిన విషయం. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. సో వీఆర్ నాట్ ఎందుకోసం డివోర్స్ అయిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా సార్. అంతముందే ప్రెగ్నెంట్ చేసినారు. మేమేం చేసాము, భారతదేశం ఇప్పుడు ఆడపిల్లల గురించి ఈ నాగరికత మీద మాట్లాడుతున్నప్పుడు అది తీసుకొని రావడం జరిగింది తప్ప వేరేది ఏంది లేదమ్మా. కానీ మీరు పార్టీ మాటికి ఇది ఈ 3 పెళ్లిల గురించి తీసుకొస్తారు. మేము మాట్లాడలేదు 3 పెళ్లిల గురించి సార్. మీరు 3 పెళ్లిల గురించి మాట్లాడారు సార్. నేను మాట్లాడలేదు. మీ పార్టీ సార్. నేను మాట్లాడుతున్నా నాట్ యూ పర్సన్ సార్, యాజ్ ఏ పార్టీగా. నేను కాదు మాట్లాడేది, రేణు దేశాయ్ ఫస్ట్ మాట్లాడింది అంటున్నా. రెండో భార్య అంటుంది మీ పార్టీ గురించి. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎన్నిసార్లు తీసుకొచ్చారు, ఎన్ని అందుకే దువ్వాడ శ్రీనివాస్ కూడా తీసేసిన పార్టీ నుంచి తీసారు సార్. కానీ తీసేసిన నిన్న కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటున్నాడు కదా, అది నేను 2వ పెళ్లి చేసుకుంటే ఏం తప్పు, చంద్రబాబు అది పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కదా, ఆయన డిప్యూటీ సీఎం అయినాడు, మా ఎమ్మెల్యే అవుతాడని మాధురి మాట్లాడుతుంది. నిన్న మాట్లాడిందా లేదా? మేబీ దట్స్ ఇన్స్పిరేషన్ టు ద మెనీ అనుకో. ఇన్స్పిరేషన్ ఎలా అయింది సార్? ఆమె అదే అంటుంది, శ్రీనివాసరావు గారు డివోర్స్ అవ్వకుండానే మాధురి అదే ఇన్స్పిరేషన్ గా చెప్తుంది. యు ఫాలో హర్. ఆమె ఏదో వీడియోలో చెప్పింది, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, డిప్యూటీ సీఎం అయినాడు, నేను 2 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పే ఉంది, నేను కూడా మంత్రినో ఎమ్మెల్యేనో అవుతాను కదా అని చెప్పేసి నిన్న మాధురి మాట్లాడింది. నేను మాధురి శ్రీనివాస్ అంటే ఇది సమాజంలో నువ్వే చెప్తున్నావు కదా, అలా మాట్లాడడం వల్ల ఏం ఇన్స్పిరేషన్ అంటే అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ గా తయారైతున్నారు కదా అంటున్నా. అది లీగల్ గా రైట్, ఇది లీగల్ గా ఇల్లీగల్. ఇది ఈమెనే ఇన్స్పైర్ అయిందంట పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు. నేను చెప్పేది అబద్ధాలు కాదు, దాంట్లో చూడండి ఆమెనే చెప్పింది. షీ గాట్ ఇన్స్పైర్డ్. సమాజంలో మనం ఉంటున్నప్పుడు మనం ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది ఇన్స్పిరేషన్. పర్సనల్ గా టార్గెట్ చేయడం 3 పెళ్లిల గురించి పక్కన పెట్టండి. పర్సనల్ గా టార్గెట్ చేయడం టార్గెట్ చేసినదైనా తప్పే. మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కదా. మా పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళలో ఉండొచ్చు, దాన్ని తప్పు అని రెక్టిఫై చేసుకున్న మాట కూడా వాస్తవమే. సరేనా అని ఒప్పుకుంటున్నారు మీరు. నేను ఇప్పుడు పార్టీ వాళ్ళు చేసిన తప్పు అని మీరు ఒప్పుకుంటున్నారు. వినండి సార్, ఒప్పుకుంటున్నారు అండ్ పార్టీ వాళ్ళు చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నారు. మా పార్టీ వాళ్ళు కాదు, ఎవడు చేసినా కానీ పర్సనల్ గా వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరు మాట్లాడినా అది తప్పితమే. సో
మా పార్టీ వాళ్ళు మాట్లాడేది మాత్రం ఎక్స్పోజ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు, తప్పులేదు. అవతల పార్టీ వాడు కూడా ఇలాంటి ఇష్టానుసారం మాట్లాడాలని ఒక్క నిమిషం చెప్పండి సార్. ఇప్పుడు వంశీ గాను మా వంశీ కూడా ఇదే బాధపడి మాట్లాడినాడు, మా కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకుంటూ ఇది మాట్లాడినారని చాలామంది మాట్లాడారు. బట్ అవన్నీ ఎలివేట్ కావు, ఎందుకంటే వాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేయలేదు, ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేసినాడు అంతే. ఎవరు మాట్లాడినా ఇది సమాజంలో తప్పే.